అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీతను అర్థం చేసుకోవాలని తపన పడే సాధకులందరికీ కింగ్ మేకర్ నరసింహ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపించే ఏకైక ఉత్తమ గ్రంథమైన శ్రీమద్ భగవద్గీతలో జీవన గమ్యము, గమ్య సాధన యోగములు మరియు ఆత్మతత్వము బోధించబడినవి. యుద్ధం మొదట్లో కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి కర్తవ్యం వైపు నడిపించడమే భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం. శిష్యుడైన అర్జునుడిపై మరియు భక్తులైన మనపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు నిగూఢమైన రహస్యాలను మరియు వీరెవరికి తెలియని అనేక విషయాలను మనందరికీ బోధిస్తున్నాడు. ఈ శ్లోకాల యొక్క భావాలు తెలుసుకొని మన నిత్య జీవితంలో ఉపయోగించుకుందాం. ఈ వీడియోని చివరి వరకు కంటిన్యూగా చూడండి. చివరిలో ఆస్ట్రేలియా పార్లమెంట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరిగిన భగవద్గీత గురించి 2024లో ఈ మధ్యన జరిగిన సంఘటన గురించి చెప్పబోతున్నాను. అదేవిధంగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగంలోని 7వ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమి తే. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం, బ్రాహ్మణోత్తమ, ఇక మన సైన్యంలో ఉన్న నాయకులు, సుప్రసిద్ధులు అయిన వాళ్ళ గురించి చెప్తాను, వినండి. ఈ శ్లోకం యొక్క అంతర్గత భావం ఇప్పుడు మనం తెలుసుకుందాం. దుర్యోధనుడు కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడిని ద్విజోత్తమ అంటే ద్విజులలో, బ్రాహ్మణులలో ఉత్తమమైన వాడు అని అర్థం. దుర్యోధనుడు ఉద్దేశపూర్వకంగా ఈ పదాన్ని వాడాడు. నిజానికి ద్రోణాచార్యుడు వృత్తిరీత్యా యోధుడు కాదు, సైనిక విద్యను నేర్పించే గురువు మాత్రమే. ఒక కపట నాయకుడిలాగా దుర్యోధనుడు తన గురువుగారి విధేయత పట్లనే సిగ్గుమాలిన సందేహాలను కలిగి ఉన్నాడు. దుర్యోధనుడి మాటల్లో ఉన్న గూఢార్థం ఏమిటంటే, ఒకవేళ ద్రోణాచార్యుడు ధైర్యవంతంగా పోరాడకపోతే అతను దుర్యోధనుడి రాజమందిరంలో విలాస భోజనానికి ఆశపడే సామాన్య బ్రాహ్మణుడు మాత్రమే అవుతాడని అతని ఉద్దేశం. దుర్యోధనుడు ఇప్పుడు తన సైన్యంలో ప్రముఖ యోధులు మరియు కమాండర్ల పేర్లను గుర్తు చేయడం ద్వారా గురువైన ద్రోణాచార్యులతో నూతన ధైర్యాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నాడు. కూడా భగవద్గీతను గౌరవించడం మరియు ఆరాధించడం చూస్తే ఖచ్చితంగా ఒక మిరాకిల్ అనుకోవచ్చు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది. ఆస్ట్రేలియా పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా తొలిసారిగా ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. భారత సంతతికి చెందినటువంటి వరుణ్ ఘోష్ ఆస్ట్రేలియా పార్లమెంట్ సాక్షిగా భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆస్ట్రేలియన్ పార్లమెంట్ చరిత్రలో ఈ ఘటన సాధించినటువంటి తొలి సభ్యుడిగా చరిత్ర సృష్టించారు. హిందువుల పవిత్ర గ్రంథంపై కోర్టులో కూడా దీనిపై ప్రమాణం చేస్తారు. మన చట్టసభలలో భగవంతుని సాక్షిగా, మనస్సాక్షిగా మన ప్రజాప్రతినిధులు కూడా ప్రమాణం చేస్తారు. కానీ ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో మన పవిత్ర గ్రంథంపై ప్రమాణం చేసినటువంటి తొలి సెనేటర్గా చరిత్ర సృష్టించారు వరుణ్ ఘోష్ గారు. లెజిస్లేటివ్ పార్లమెంట్లో, కౌన్సిల్, ఫెడరల్ పార్లమెంట్లో, సెనేట్లో పశ్చిమ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించే వరుణ్ ఘోష్ని ఎంపిక చేశారు. ఈ మేరకు ఆస్ట్రేలియన్ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ వరుణ్ ఘోష్కి స్వాగతం పలుకుతూ ట్విట్టర్లో పశ్చిమ ఆస్ట్రేలియా సరికొత్త సెనేటర్ వరుణ్ ఘోష్కు స్వాగతం అంటూ కూడా, సెనేటర్ భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి ఆస్ట్రేలియన్ సెనేటర్ మీరు, తొలిసారిగా ఒక వ్యక్తి సరికొత్త అధ్యాయానికి తరలేపినట్టుగా అతనే చివరివారు కాదని కూడా గుర్తుంచుకోవాలి అంటూ సెనేటర్ ఘోష్ పశ్చిమ ఆస్ట్రేలియన్లకు బలమైనటువంటి గొంతుగా ఉంటారని నమ్ముతున్నామంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు పెన్నీ వాంగ్. ఇక ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి గారైతే యాంటనీ ఆల్బనీస్ కూడా పశ్చిమ ఆస్ట్రేలియా సరికొత్త సెనేటర్ వరుణ్ ఘోష్కి స్వాగతం పలికారు. వీరు పార్లమెంట్ సభ్యుడిగా ఉండడం అద్భుతంగా ఉందన్నారు. వృత్తిరీత్యా ఒక న్యాయవాది ఏదేమైనా కూడా ఆస్ట్రేలియా చరిత్రలో భగవద్గీతపై పూర్తిగా ప్రమాణం చేసినటువంటి ఒక సెనేటర్గా రికార్డులకు ఎక్కి ఆస్ట్రేలియా కూడా
ఆస్ట్రేలియాలో కూడా మన భగవద్గీత యొక్క ప్రస్తావన తీసుకువచ్చి పార్లమెంటు వేదికగా చర్చనీయాంశంగా చేయడం పట్ల అందరూ హర్షిస్తున్నారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. తర్వాత ఎపిసోడ్లో దుర్యోధనుడు ద్రోణాచార్యులతో తర్వాత శ్లోకాలను సంభాషిస్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో అర్జున విషాద యుగంలోని 8వ శ్లోకం నేర్చుకుందాం. మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్. కృష్ణం వందే జగద్గురు. జై